తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే జీవో 9పై హైకోర్టు తీర్పు ఇవాళ రానుంది. నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మధ్యాహ్నం 2:15 చీఫ్ జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్, జస్టిస్ మొహిద్దీన్ల బెంచ్ ముందు ఈ కేసు విచారణ కొనసాగనుంది. నిన్న సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు ఈరోజు ప్రభుత్వ తరఫు అటార్నీ జనరల్ ఇంప్లీడ్ పిటిషనర్ల వాదనలు విని తుది తీర్పు ఇవ్వనుంది. బీసీల ప్రాతినిధ్యం పెంచడానికి జీవో 9 అవసరమని, ఇది రాజ్యాంగానుగుణమని ప్రభుత్వం సమర్థించుకుంది. నిన్న కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో నేడు మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు మార్గం సుగమమైంది. హైకోర్టు తీర్పుపై రాష్ట్రం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే జీవో 9 పైన హైకోర్టు తీర్పు ఇవాళ రానుంది. మా కరెస్పాండెంట్ అజీం పూర్తి సమాచారం అందిస్తారు. అజీం, రాష్ట్రమంతా కూడా హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. ఏం జరగబోతోంది? ఖచ్చితంగా శ్రీదేవి, రాష్ట్రమంతా కూడా 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి జీవో నంబర్ MS-9 పై హైకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందనే ఒక ఉత్కంఠ అయితే ఇటు అధికార పార్టీతో పాటు అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే నిన్న కూడా సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ప్రభుత్వం తరపు నుంచి అభిషేక్ సింఘి తన వాదనలు వినిపించారు. సో చూసాం, నిన్న చాలా స్పష్టంగా అభిషేక్ సింఘి అయితే రాష్ట్రాలకు సంబంధించిన పరిధిలో అటు శాసనసభ చట్టాలు చేసుకునేటువంటి హక్కు ఉంటుంది, అది కూడా జనాభా ప్రతిపాదికన చేసుకునేటువంటి హక్కు ఉంటుంది. ఇక 50% రిజర్వేషన్కి సంబంధించిన స్లాబ్ 2019లోనే ఈడబ్ల్యూఎస్ సంబంధించి 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడే ఆ స్లాబ్ కూడా దాటిపోయింది అనేటువంటి అనేక అంశాలు కూడా ఏదైతే కోర్టు ముందు ఉంచడం కూడా జరిగింది. సో మరికొన్ని సమాధానాలు ఇవ్వడానికి ఈరోజు ఏజీ ఏదైతే సమయం అడిగారు, సో ఈరోజు వాదనలు కోర్టు ముందు ప్రభుత్వం తరపు నుంచి రవివర్మ కుమార్ ఈరోజు 2:15 నుంచి తన వాదనలు వినిపిస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా స్టడీ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించి మొదటి విడత నోటిఫికేషన్ ఉంది. సో ఈ నోటిఫికేషన్పై స్టే ఇవ్వాలని చెప్పి నిన్న పిటిషనర్ తరపున న్యాయవాది కోరారు, కానీ హైకోర్టు దీనికి నిరాకరించింది. దీంతో నోటిఫికేషన్ యథావిధిగా కొనసాగుతుంది. సో ఈరోజు మరి కాసేపట్లో ఏదైతే దీనికి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి మొదటి విడత నోటిఫికేషన్ కూడా ఏదైతే ఈసీ ప్రెస్ మీట్ ద్వారా ఏదైతే రిలీజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే అంటే కాంగ్రెస్ పార్టీలో, అధికార పార్టీలో అయితే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా హైకోర్టులో పాజిటివ్ తీర్పు వస్తుంది అని చెప్పి అయితే వారు భావిస్తున్నారు. కానీ ఒకవేళ నెగిటివ్ తీర్పు వచ్చినట్టయితే ఎలా ఉంటుంది, మరి ముందుకు ఎలా సాగాల్సి వస్తుంది అనే దానిపై కూడా ఒక చర్చ, ఒక ఆసక్తి, ఒక ఉత్కంఠ అయితే ఇటు అన్ని రాజకీయ పార్టీల్లో అలాగే అధికార పార్టీలో కూడా అది ఒకవైపు ఉన్నట్టయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హైకోర్టు కనుక దీనిపైన స్టే ఇచ్చినట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్ మరొకసారి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. గత పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దీనికి కొంత సమయం పడేటువంటి అవకాశం ఉంటుంది. మరి ప్రభుత్వం పాత నోటిఫికేషన్ ప్రకారం ఏదైతే ముందుకు ఎన్నికలకు ముందు వెళ్తుందా, లేదంటే కోర్టు నుంచి మరింత సమయం తీసుకొని ముందుకు వెళ్తుందా అనేది చూడాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఈరోజు వినిపించేటువంటి వాదనలపైనే ఇదంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా శాంటిటీగా ఏదైతే దీనికి సంబంధించి కులగణన చేసింది. కులగణనకు సంబంధించి 1,00,000 పైగా ఎన్యూమినేటర్లు అంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులే. వీరందరితో పాటు చేయించినటువంటి సర్వేతో దీనిలో 57% ఏదైతే బీసీలకు సంబంధించిన జనాభాను చూపించారు. డెడికేషన్ కమిటీకి కూడా ఇవన్నీ కూడా పంపించారు. సో ఇవన్నీ కూడా చాలా రెగ్యులర్ అంటే ప్రాసెస్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా క్లీన్గా, ఫెయిర్గా ఉన్నాయని చెప్పి ఏదైతే ప్రభుత్వం తరఫున న్యాయవాదులు అటు కోర్టు ముందు ఉంచుతున్నారు. సో గతంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇలా కులగణన చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రతిపాదికన, జనాభా ప్రతిపాదికన ఎక్కడ చేయలేదు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా చేశారు. శాసనసభలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వారు కూడా దీనికి ఏదైతే బిల్లుకు మద్దతు ఇచ్చారో ఈ బిల్లుని ఇప్పటికే ఏదైతే 9th షెడ్యూల్లో చేర్చాలని అటు రాష్ట్రపతికి, అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. అక్కడ ఆలస్యం అయితే ఇక్కడ ఒక ఆర్డినెన్స్ రూపంలో ఒక బిల్లు తీసుకొచ్చారు. అది ప్రస్తుతం గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. దీని తర్వాత పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి 50% స్లాబ్ని ఎత్తేస్తూ కూడా ఆగస్టు 30 అసెంబ్లీలో ఒక బిల్లును రూపొందించారు. అది కూడా గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. సో హైకోర్టు ఈ ప్రశ్నలన్నీ కూడా హైకోర్టు ఏదైతే ప్రభుత్వం తరఫున న్యాయవాదులకు కూడా ఏదైతే వేసింది, ఎందుకంటే ఇంకా బిల్లులన్నీ పెండింగ్లో ఉండగానే ఎలా జీవో తీసుకొచ్చారు, మీరు ఎందుకు తీసుకొచ్చారు జీవో, సో ఏ ప్రాతిపదికన ఒక యూనిట్గా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నారు, ఇలాంటి అనేక ప్రశ్నల్ని ఏదైతే హైకోర్టు అయితే ప్రభుత్వం తరఫున న్యాయవాదుల ముందు ఉంచింది. దీంతో ఏజీ ఈరోజు మాకు సమయం కావాలి, ఈరోజు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మీకు అందజేస్తామని చెప్పి కూడా నేను హైకోర్టు ముందు ఏదైతే తెలియజేశారు. దాని తర్వాత పీసీలకు సంబంధించినటువంటి అందరితో కూడా చర్చించారు. కాబట్టి ఈ రోజు దానిపైన 2:15 నుంచి నిన్న అడిగినటువంటి కోర్టు ప్రశ్నలన్నీ కూడా సమాధానం ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది శ్రీదేవి.